నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ మధ్య 2 నెలల మధ్యంతర ఒప్పందం. టెహ్రాన్ విదేశాంగ మంత్రి అరాక్చి వెల్లడి. అణు నిల్వలపై చర్చిస్తామని స్పష్టీకరణ. అసోంలో కూలిన వాయుసేన రవాణా విమానం. 5 మృతి. సురక్షితంగా బయటపడిన కో పైలట్. ప్రమాదంపై విచారణకు ఆదేశం. అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న నారాయణ. కేంద్రం చేపడుతున్న భవనాల కంటే తక్కువే ఖర్చవుతోందని స్పష్టీకరణ. రేపటి నుంచి 16 వరకు సింగపూర్లో చంద్రబాబు పర్యటన. పెట్టుబడుల సాధన, అమరావతికి సహకారంపై చర్చించనున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో సోమవారం నుంచి ప్రభుత్వ బడులు, కాలేజీల్లో అల్పాహారం. దశల వారీగా అన్ని చోట్ల అమలు చేయనున్నట్లు అధికారుల వెల్లడి. అడ్డగోలు హామీలిచ్చి రేవంత్ గద్దెనెక్కారన్న కేటీఆర్. అభయహస్తం పేరుతో అతిపెద్ద మోసం చేశారని ఆరోపణ. సమస్యలపై పోరాడాలని శ్రేణులకు పిలుపు. తెలంగాణలో వానలు, ఈదురుగాలుల బీభత్సం. విద్యుదాఘాతంతో 2 మృతి. చెట్టు కూలి 1 దుర్మరణం. రైతులకు తప్పని అగచాట్లు. అమెరికాతో మధ్యంతర ఒప్పందాన్ని కొద్ది రోజుల్లో కుదుర్చుకోనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇది 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చెప్పారు. ఆ సమయంలో అణు నిల్వలపై అమెరికాతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. తమపై ఉన్న ఆర్థిక ఆంక్షల ఎత్తివేతపై చర్చిస్తామని వివరించారు. అటు ఇరాన్తో ఒప్పందం 80 నుంచి 85% కుదిరే అవకాశం ఉందని అమెరికా వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ IRIBకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కీలక విషయాలు వెల్లడించారు. తొలుత అమెరికాతో మధ్యంతర ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. మరికొన్ని రోజుల్లోనే అది జరిగే అవకాశం ఉందన్నారు. డిజిటల్ పద్ధతిలో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందన్నారు. మధ్యంతర ఒప్పందం 60 రోజుల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో ఇరుపక్షాలు దాడులు చేసుకోకుండా సంయమనం పాటించాల్సి ఉంటుందని వివరించారు. కాల్పుల విరమణ సమయంలో అణు నిల్వలు సహా ఆంక్షల ఎత్తివేతపై చర్చలు ఉంటాయని వెల్లడించారు. చర్చలు సఫలమైతే అమెరికాతో తుది ఒప్పందం కుదుర్చుకుంటామని అరాక్చి తెలిపారు. మధ్యంతర ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో అమెరికా కొన్ని హామీలను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగడం అందులో ఒకటని వెల్లడించారు. ఒప్పంద పత్రంలోని నిబంధనలను నెరవేర్చకపోతే తుది ఒప్పందంపై సంతకం చేయబోమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో తుది ఒప్పందం విషయంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అరాక్చి వెల్లడించారు. అమెరికాతో అణు చర్చలపై అబ్బాస్ అరాక్చి స్పష్టతనిచ్చారు. మధ్యంతర ఒప్పందంలో అంశాలను 100% అమలు చేస్తేనే అగ్రరాజ్యంతో అణు చర్చలు జరుపుతామని తెలిపారు. శుద్ధి చేసిన అణు నిల్వలను డైల్యూట్ చేయాల్సి వస్తే అది తమ భూభాగంలోనే చేపడతామన్నారు. హర్ముజ్ జలసంధిని ఒమన్తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తామని అరాక్చి చెప్పారు. అక్కడ సర్వీసు ఫీజు వసూలు చేయాలన్నది తమ ఆలోచనగా ఉందని పేర్కొన్నారు. అయితే మధ్యంతర ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండకపోవచ్చని అరాక్చి అనుమానం వ్యక్తం చేశారు. మాట తప్పడం అమెరికా పాలకుల నైజమని విమర్శించారు. అందుకే లొసుగులు లేని ఒప్పందాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దేశ భద్రత కోసం ఐరాస సహా ఇతర అంతర్జాతీయ కూటములపై ఆధారపడబోమని తేల్చి చెప్పారు. తమ వద్ద ఉన్న సైనిక శక్తితోనే దేశాన్ని రక్షించుకుంటామని అబ్బాస్ అరాక్చి తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 14 వరకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విద్యార్థుల సదస్సులు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. తొలుత రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల సదస్సు ఉంటుందని వెల్లడించింది.
పేపర్ లీక్ కుంభకోణాల వల్ల నష్టపోయిన విద్యార్థులు ఈ సదస్సుల ద్వారా తమ గళాన్ని వినిపించవచ్చని పేర్కొంది. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై యూనివర్సిటీలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లలో ముఖాముఖి కార్యక్రమాలు చేపడతామని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో సైతం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించింది. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులను ఏకం చేస్తామని వివరించింది. ప్రవేశ పరీక్షల్లో అవకతవకలపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు పట్టుబడతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని దేశ ప్రజలకు జవాబుదారీగా చేయటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. అసోం జోర్హాట్లో భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం కూలిపోయిన ఘటనలో 5 వాయుసేన సిబ్బంది మృతి చెందారు. కో పైలట్ సురక్షితంగా బయటపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. జోర్హాట్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అవుతూ ఉండగా AN-32 సైనిక రవాణా విమానం కూలిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఇతర వాయుసేన సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారో స్పష్టత రాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు భారత వాయుసేన Xలో పోస్ట్ చేసింది. 3 నెలల క్రితం అసోంలో సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ కూలిపోయింది. ఆ ఘటనలో 2 వాయుసేన పైలట్లు మృతి చెందారు. దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరుగుతున్న గ్రాడ్యుయేషన్ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా ఆయన హాజరయ్యారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ చాలా కీలకమని రాజ్నాథ్ సింగ్ సూచించారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని ఆయన చెప్పారు. సుఖోయ్, సూర్యకిరణ్, సారంగ్ విన్యాసాలతో పరేడ్ వేడుక ఆకట్టుకుంది. అత్యుత్తమ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచిన క్యాడెట్లకు ప్రెసిడెంట్స్ ప్లాక్ అవార్డులను రక్షణ మంత్రి ప్రదానం చేశారు. भारत की ओर से स्पेस तक भी गए, अब उस लिगेसी को आगे बढ़ाने की जिम्मेदारी आप जैसे नौजवानों के ऊपर है. एयरफोर्स ने कई अवसरों पर विदेशी नागरिकों को भी सुरक्षित निकालने में भाषा या सीमाओं से ऊपर उठकर संपूर्ण मानवता की सराहना करने में विश्वास रखता है. मैं विशेष रूप से महिला पायलट्स को भी बधाई देता हूं जो आज इंडियन एयरफोर्स में कमीशन हो रही हैं. I want to have a word with the trainees from Vietnam who are on parade today. I am certain that your country and your service is as proud of your achievement as we are. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యార్థులకు అల్పాహారం పథకం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తొలుత కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మాత్రమే అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత అన్ని బడులు, కాలేజీలకు విస్తరించనున్నారు. పాఠశాల విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు కలిపి మొత్తం 1,44,610 మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. అల్పాహారంతో పాటు పాలు లేదా రాగి జావ అందించనున్నారు. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 1,269 పాఠశాలలు, 33 ఇంటర్ కాలేజీల్లో అల్పాహార పథకం ప్రారంభం కానుంది. హైదరాబాద్ జిల్లాలోనే 85 పాఠశాలలు, 11 ఇంటర్ కాలేజీల్లో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. అడ్డగోలు హామీలిచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా వేములవాడలో కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నాయని విమర్శించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ అంటే నాయకులకు గౌరవం ఉండేది కాదన్న కేటీఆర్, అందుకే కేసీఆర్ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోని 2 ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే విజయవంతంగా నిలబడ్డాయని కేటీఆర్ మరోసారి చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మన మీది తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాండి. ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కి వచ్చింది కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయనే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు అంటారు. చూడు నువ్వు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే అప్పుడప్పుడు టైం బాగలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క పుసలు కొడుతుంది. అట్లున్నది ఇవాళ పరిస్థితి. మనం తెలంగాణ తెచ్చి కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది మీరు, కష్టించి చివరికి తెలంగాణ తెచ్చింది మీరు. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఇవాళ మనం పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎవరి పాలైందిరా తెలంగాణ అని చెప్పి ఇలా పాట పాడుకునే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. ఆ అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతున్నదో అది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి అందరినీ గురిడి కొట్టించి మొత్తానికి గద్దెనెక్కిండు. అమరావతిలో కేంద్రం నిర్మించనున్న ఉద్యోగుల గృహ సముదాయానికి అయ్యే ఖర్చు కన్నా రాష్ట్ర ప్రభుత్వం నివాస భవనాలకు వెచ్చిస్తున్న వ్యయం తక్కువేనని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
రాజధానిలో పర్యటించిన మంత్రి కొండవీటివాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజధాని భవనాల వ్యయంపై వైసీపీ అనవసర దుష్ప్రచారాలు చేస్తోందని నారాయణ మండిపడ్డారు. పార్లమెంటు, తెలంగాణ సచివాలయం వంటి ఐకానిక్ భవనాలకు సహజంగా ఖర్చు ఎక్కువ వస్తుందని గణాంకాలతో సహా వివరించారు. ఈ రోజు మన గెస్ట్ ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ కానీ లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ కానీ ఈ రోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నావో చెప్తా. ఐకానిక్ బిల్డింగ్స్ అవుతాయి. డయాగ్రీ టెక్నాలజీ పార్లమెంట్ భవన్ తీసుకోండి. పార్లమెంట్ భవన్ 16,916 అయింది ఐకానిక్. అదే విధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు అయింది స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు, పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజల్ని అడ్డదారులు పెట్టించడం కరెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి వాళ్ళే లెక్కేసి చెప్పారు 3,945 చెప్పుకుంటున్నాం. అంతకంటే తక్కువ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ హ్యాపీనెస్ కి 3,393 రూపాయలే, 600 రూపాయలు తక్కువ. గెస్ట్ ఆఫీస్ కి 27.22 లక్షలు కడుతున్నాం, దానికి ఇచ్చింది 3,684. అది కూడా తక్కువే. తక్కువైనా చెప్పరు. ఎక్కడైనా ఐకానిక్ అనేది 16,000, 17,000 అవుతుంది, 18,000 అవుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఇలా ప్రజలకు గాని అబద్ధాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మేలవు. నేను చాలా క్లియర్ చెప్తున్నా. ఆర్జీయూకేటీ బీటెక్ ప్రవేశ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళంలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన తాత్కాలిక ఎంపిక జాబితా విడుదలైనట్లు వెల్లడించారు. మొత్తం 4,410 దరఖాస్తులు రాగా 4,040 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 96.7% ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని ఆర్జీయూకేటీ ఆశయానికి నిదర్శనంగా 96.7% మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే ఎంపిక కావటం గర్వకారణమని లోకేష్ వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రేపటి నుంచి 16 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి బృందంలో మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ బృందం రేపు ఉదయం అమరావతి నుంచి బెంగళూరు మీదుగా సింగపూర్కు వెళ్లనుంది. వివిధ సంస్థలు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో ఏపీ బృందం వరుస సమావేశాల్లో పాల్గొననుంది. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలు, రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై ఆయా భేటీల్లో చర్చించనుంది. ఈ నెల 16 రాత్రికి స్వదేశానికి తిరిగి రానుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీయడంతో జరిగిన ప్రమాదాల్లో కరెంట్ షాక్ తగిలి తండ్రి, కుమార్తె చెట్టు విరిగి పడి మహిళ మృతి చెందారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి ఉంచిన వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. జోరువాన, ఈదురుగాలుల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణం వల్ల 9 విమానాలను అధికారులు దారి మళ్లించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో దేవరంపల్లిలోని ఈసీ వాగు పొంగి పొర్లుతుంది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జోరువాన కారణంగా రైతులంతా పంట సాగుకు సిద్ధమయ్యారు. సకాలంలో వానలు పడటంతో అన్నదాతలు విత్తనాలను నాటడం ప్రారంభించారు. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి నిల్వ ఉంచిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. చిన్నశంకరంపేట మండలంలో కామారంలోని కొనుగోలు కేంద్రంలో 2 లారీల ధాన్యం వర్షానికి తడిసిపోగా, కొల్చారం మండలం కొంగోడు కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 3 లారీల ధాన్యం కూడా వర్షానికి తడిసినట్లు సమాచారం. ధాన్యం దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేరు సార్ అరసులు మాకు ఇటు అప్పి ఇప్పుడు ఉల్టా పల్టా ఏమంటారు, వాళ్ళని పట్టుకొని వెయ్యాలి. ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు. నాకు ఈ పరిస్థితి ఇట్లుంది. ఆడ నాన్ని, ఈడ కొంచెం నాన్ని. 20 రోజులు అవుతుంది. సీరియల్ రాక, లారీలు రాక రోజు చచ్చుకుంటూ పోతేనే పోయింది. పల్టీ కొట్టినందుకంటే 400 రూపాయలు దట ఒక్క సంచికి. తీసుకొచ్చి ఒక నెల అవుతుంది. నిన్న కాంట అయినాయి, రాత్రి సింకులు పడి బట్లు బాగానే ఉన్నాయి. కానీ సంచులు నాన్ని తిరమని చేయమంటారు. మా యొక్క 10 గలు ఉన్నాయి, వాళ్ళకి 500 ఇస్తామన్నా తిరమని చేస్తుంది. నెల 10 రోజులు అవుతుంది సార్. ఒడ్లు పోతలేదు. నిన్ననే కాంట చేసేది, రాత్రి వర్షం వచ్చింది. టాపర్లు కిరాయి అంతా మా మీదనే పడుతుంది. రైస్ పిల్లలు తీసుకుంటలేరని చెప్తుంది. ఇబ్బంది అవుతుంది నాకు. భారీ వర్షాల వల్ల జరిగిన దుర్ఘటనలో పలువురు మృతి చెందారు. సికింద్రాబాద్లోని ఆల్వాల్లో విద్యుత్ షాక్కు గురై తండ్రి, కూతురు మృతి చెందారు. టెలికాం కాలనీకి చెందిన సందీప్ సాయి ఇంటి ఎదురుగా ఉన్న భారీ చెట్టు వర్షానికి విరిగి కారుపై పడింది. వర్షం తగ్గిన తర్వాత చెట్టు కొమ్మలను తొలగించేందుకు సందీప్, ఆయన భార్య శ్వేత, కుమార్తె రితిక కారు వద్దకు వెళ్లారు. చెట్టు కొమ్మల మధ్య ఉన్న విద్యుత్ తీగలను వారు గమనించకపోవడంతో అవి తగిలి ముందుగా రితిక విద్యుత్ షాక్కు గురైంది.
ఆమెను రక్షించే ప్రయత్నంలో సందీప్ కూడా విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. శ్వేతకు కూడా షాక్ తగిలినప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఈదురుగాలుల కారణంగా తాటి చెట్టు ఇంటిపై పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన సభావత్ లక్ష్మి, ఆమె కుమారుడు వెంకట్, కోడలు లలిత రేకుల ఇంట్లో నిద్రిస్తూ ఉండగా ఈదురుగాలులకు చెట్టు ఇంటిపై పడింది. ప్రమాదంలో వెంకట్, లలిత స్వల్ప గాయాలతో బయటపడగా తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పల్నాడు జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. నందిగామ రహదారిపై ఉన్న లో లెవెల్ వంతెన మీదుగా వర్షం నీరు ప్రవహిస్తోంది. దీంతో సత్తెనపల్లి, అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలులో ఉదయం నుంచి వాన కురుస్తుంది. ప్రధాన రహదారుల్లో వర్షం నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, పాణ్యం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వాన కారణంగా కొండారెడ్డి బురుసు వద్ద నిర్వహించాల్సిన యోగా కార్యక్రమం రద్దు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. అమలాపురం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో రాత్రి కురిసిన వర్షానికి ఒక మహిళ కాలువలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. బేగర్లపల్లి గ్రామానికి చెందిన గీత ఆరోగ్యం బాలేక తమ్ముడు దివాకర్ ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వర్షం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలో ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. దివాకర్ చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడగా గీత కొట్టుకుపోయి మృతి చెందింది. జగన్ అండ్ కో మద్యంలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి అడ్డంగా దొరికిందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా సెంటు స్థలం పేరుతోనూ వేల కోట్లు స్కామ్ చేశారని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ రద్దు చేసి దారుణంగా మోసం చేశారని రవీంద్ర విమర్శించారు. గొడ్డలి పార్టీలాగా మాట ఇచ్చి మడం తిప్పబోమని రవీంద్ర స్పష్టం చేశారు. గొడ్డలిపోటు, వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు 5 సంవత్సరాలు. యువతను మోసం చేశారు. ఇది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ, అభివృద్ధి అమలు చేసుకుంటూ, పరిశ్రమలకి అవకాశం కల్పిస్తూ, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, అందరి మనోభావాల్ని ఇవాళ పరిగణలో తీసుకుని ముందుకెళ్తా ఉంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీని, ఆ గొడ్డల పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉందని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. కాంట్రాక్టర్ కార్మికుడు గోకివాడ సూరిబాబు 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. సూరిబాబుకు భార్య, 2 పిల్లలున్నారు. సోమవారం ప్రమాదం జరిగిన వెంటనే సూరిబాబును అత్యవసర చికిత్స విభాగంలో చేర్చారు. చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. తిరుపతి జిల్లా తడ సమీపంలోని రహదారిపై ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. శ్రీ సిటీ నుంచి సూళ్లూరుపేటకు కార్మికులు విధులు ముగించుకొని బస్సులో వెళ్తున్నారు. తడ సమీపానికి రాగానే బస్సులో అకస్మాత్తుగా మంటలు రాజుకున్నాయి. అప్రమత్తమైన కార్మికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగేయడంతో ప్రాణనష్టం తప్పింది. మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కాలిపించురా 2 లక్షలు పెట్టుకున్నాడు. అన్ని పగిలిపోయినాయి కూడా అద్దాలు కూడా మళ్ళీ అది కూడా రగిలిపోతుంది. అవును, అది కూడా రగిలిపోతుంది. నిద్రలేదు ఇంతవరకు వెనకాల బండి ఎత్తచ్చు కదా మెకానిక్ కూడా. వీబీజీ రామ్జీ పథకంపై కేంద్రంపై మరోసారి నిరసన తెలపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచే వీబీజీ రామ్జీ అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావడంపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చేలా నూతన చట్టం అమలును వాయిదా వేయాలన్నారు. ప్రజాభవన్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీతక్క లేఖలో ప్రస్తావించాల్సిన అంశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరిపై చర్చించారు. డిమాండ్కు అనుగుణంగా కాకుండా నిర్ణీత విధానంలోనే పని దినాలు కేటాయించే పద్ధతిని సహకరించాలని సీతక్క అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధికి బ్రేక్ ఇవ్వాలన్న క్లాజ్ను తొలగించాలన్నారు. ఆదివాసీ కొండ ప్రాంతాల్లో పంట సీజనే 60 రోజులు ఉండదు కాబట్టి 60 రోజుల బ్రేక్ ప్రాక్టికల్గా సాధ్యం కాదన్నారు. ఉపాధి హామీ పనులతో జరుగుతున్న నిర్మాణాలు పూర్తయ్యే వరకు ప్రస్తుత విధానంలోనే కేంద్రమే పూర్తి నిధులు భరించాలన్నారు. కేబినెట్లో చర్చించిన తర్వాత తెలంగాణలో వీబీజీ రామ్జీ పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటామని సీతక్క పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేశారు. హైదరాబాద్లో తుమ్మల నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు 2023 ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు తెలిపారు. ఎస్ఐబి నుంచి ట్యాపింగ్కు గురైన 600కు పైగా ఫోన్ నెంబర్లలో ఆయన వినియోగించిన నెంబర్ కూడా ఉండడంతో వాంగ్మూలం నమోదు చేశారు. మీ ఫోన్ ట్యాప్ అయిన విషయం తెలుసా? ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం వారికి ఎందుకుందని ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ నెంబర్ తనదే కానీ ట్యాప్ అయిన విషయం తనకు తెలియదని మంత్రి చెప్పినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఇటీవల పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టుల వాంగ్మూలాలను సైతం నమోదు చేసింది. ఈ కేసులో మరో అనుబంధ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రజల పక్షాల నిలబడిన బీఆర్ఎస్ నేతలు ఎన్ని యాత్రలు చేసినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ దాటలేదు, ఫామ్ హౌస్ వదిలిపెట్టలేదని ధ్వజమెత్తారు. అధికారం పోయాక ఇప్పుడు బస్సు యాత్ర చేస్తే కేసీఆర్ను ఎవరు నమ్ముతారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసిన, మీరు పాదయాత్ర చేసిన, హరీష్ రావు గారు మోకాల యాత్ర ద్వారా మీరు ప్రజలలో మొదలు పెట్టిన మీ యాత్రలు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తూ, అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర అని చెప్పని ప్రజల్లోకి వస్తామని చెప్పి రానటువంటి సందర్భం, మీ రాజభోగాన్ని ప్రజలు గుర్తించే మీ కర్రు కాల్చి వాత పెడితే ఈ రోజు ఎక్కడ మీరు ఉన్నారో గుర్తుంచుకోమని చెప్తా ఉన్నా. ఫ్రస్ట్రేషన్ లో కాంగ్రెస్ పార్టీకి 3వ స్థానం వస్తుంది వచ్చే ఎన్నికలనే మాట చెప్తుంది. అసలు ఇప్పుడు మీ గుండు సిన్న ఇచ్చిన ప్రజలు అదెందుకు మీరు గుర్తించుకుంటున్నారు అంటున్నా. హైదరాబాద్ వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల గుట్టు రట్టయింది. హయగ్రీవ ఆసుపత్రిలో పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో ఈ విషయం వెలుగు చూసింది. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామని ఆసుపత్రి డైరెక్టర్ కొర్రరాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ తెలిపారు. తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్లోని ల్యాబ్ టెక్నీషియన్ వద్దకు రిఫర్ చేశారు. అక్కడకు వెళ్లిన పోలీసులు క్లినికల్లో సోదాలు నిర్వహించారు. అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హయగ్రీవ ఆసుపత్రి డైరెక్టర్ కొర్రరాజు సహా రిసెప్షనిస్ట్ లోకేష్, ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్లపై కేసు నమోదు చేశారు. వెనిజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్పై అమెరికా కీలక ఆపరేషన్ చేపట్టింది. ట్రెండ్రీ ఆరాగ్వా ముఠా నాయకుడు హెక్టర్ రస్తెన్ఫోర్ట్ను హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ వేదికగా వెల్లడించారు. ట్రెండ్రీ ఆరాగ్వా ఉగ్రవాదులకు వెనిజువేలాలోనే కాదు, ఈ భూమి మీద ఎక్కడా సురక్షిత స్థావరం ఉండదని ట్రంప్ తెలిపారు. హంతకులు, డ్రగ్ లార్డ్స్ ఎక్కడున్నా వేటాడుతామన్నారు. ఈ వారం ఆరంభంలో అమెరికా ఈ ఆపరేషన్ చేపట్టింది. పక్కా సమాచారంతో ట్రెండ్రీ ఆరాగ్వా ముఠాకు చెందిన ఓ కాంపౌండ్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో హెక్టర్ రస్తెన్ఫోర్డ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ట్రెండ్రీ ఆరాగ్వా ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ట్రెండ్రీ ఆరాగ్వా ముఠా దశాబ్దం క్రితం ఆరాగ్వా నగరంలోని ఒక జైల్లో ఏర్పాటైంది. వెనిజువేలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో నియంత్రణలో ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలున్నాయి. ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న నౌకలపై అమెరికా దాడులు చేయటాన్ని భారత్ మరోసారి తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దాడులపై ఆయన నిరసన తెలియజేశారు. మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడినట్టు జయశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా జరిపిన దాడుల్లో 3 భారత నావికులు మృతి చెందడంపై నిరసన తెలిపినట్లు వివరించారు. వాణిజ్య నౌకలపై దాడులు సమర్థనీయం కాదని అమెరికాకు చెప్పినట్లు జయశంకర్ తెలిపారు. మరోవైపు భారతీయులున్న నౌకలపై దాడులు చేసింది ఇరాన్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను టెహ్రాన్ ఖండించింది. ట్రంప్ ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు అమెరికా తమపై నిందలు మోపుతోందని విమర్శించింది. తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురును రవాణా చేసేందుకు ప్రయత్నించడంతో ఆ నౌకలపై దాడి చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ట్రంప్ మాత్రం అందుకు భిన్నమైన ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు ఆయన 2 దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్లో జరిగే G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని ఒక ప్రకటన విడుదల చేశారు. భారత వ్యూహాత్మక దృక్పథంలో ఫ్రాన్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్ భారత్లో పర్యటించినప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి ఉన్నతీకరించినట్లు గుర్తు చేశారు. మ్యాక్రాన్తో సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించడం సహా భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. G7 వేదికగా భారత్తో పాటు గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను వినిపిస్తారని మోదీ పేర్కొన్నారు. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. బ్రాటిస్లావాలో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ప్రధాని రాబర్ట్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనలుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ఆర్థిక మోసానికి సంబంధించిన కేసులో కోల్కతాలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు చేపట్టారు. సుమారు 4 గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఇందుకోసం పోలీసులు కేంద్ర బలగాల సహకారం తీసుకున్నారు. సోదాలు జరుగుతూ ఉండగా మమతా బెనర్జీ అభిషేక్ నివాసానికి వచ్చారు. పోలీసులు వెళ్లేంత వరకు ఆమె అక్కడే ఉన్నారు. మమత రాకతో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని నిరసన తెలిపారు. సోదాల పేరుతో పోలీసులు తాళాలు పగలకొట్టి తాను నివాసంలోకి ప్రవేశించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. దీనిపై చట్టపరంగా పోరాడుతానని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకున్నాయని టీఎంసీ ఆరోపించింది. అయితే చట్టం ముందు అందరూ సమానమేనని బీజేపీ ఎదురుదాడికి దిక్కింది. అటు ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని అభిషేక్ బంగాల్ సిఐడి సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక అవకతవకల కేసులో ఈ నెల 15న తమ ఎదుట హాజరు కావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO సరికొత్త రికార్డు సృష్టించింది. శత్రు క్షిపణులు, నౌకల దాడులను తిప్పికొట్టి అధునాతన సాంకేతికతలను విజయవంతంగా పరీక్షించింది. ఈ నెల 10, 11న DRDO 3 ప్రయోగాలు చేపట్టింది. అందులో భాగంగా మల్టీ లేయర్డ్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ BMDను ప్రయోగించింది. ఈ ప్రయోగంలో ఇంటర్సెప్టర్ క్షిపణులు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం వీటికి ఉంది. దీంతో BMD సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరిందని DRDO వెల్లడించింది. నావెల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ తొలి పరీక్షను కూడా శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. ఈ క్షిపణి సముద్రంలో శత్రువుల యుద్ధ నౌకలను ధ్వంసం చేయగలదు. ఇది భారత నౌకాదళ రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో ఈ సరికొత్త వ్యవస్థలను DRDO అభివృద్ధి చేసింది. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. అమెరికా, ఇరాన్ మధ్య 2 నెలల మధ్యంతర ఒప్పందం. టెహ్రాన్ విదేశాంగ మంత్రి అరాక్చీ వెల్లడి. అణు నిల్వలపై చర్చిస్తామని స్పష్టీకరణ. అసోంలో కూలిన వాయుసేన రవాణా విమానం. 5 మృతి. సురక్షితంగా బయటపడిన కో పైలట్. ప్రమాదంపై విచారణకు ఆదేశం. అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న నారాయణ. కేంద్రం చేపడుతున్న భవనాల కంటే తక్కువే ఖర్చవుతోందని స్పష్టీకరణ. రేపటి నుంచి 16 వరకు సింగపూర్లో చంద్రబాబు పర్యటన. పెట్టుబడుల సాధన, అమరావతికి సహకారంపై చర్చించనున్న ముఖ్యమంత్రి. తెలంగాణలో సోమవారం నుంచి ప్రభుత్వ బడులు, కాలేజీల్లో అల్పాహారం. దశల వారీగా అన్ని చోట్ల అమలు చేయనున్నట్లు అధికారుల వెల్లడి. అడ్డగోలు హామీలిచ్చి రేవంత్ గద్దెనెక్కారన్న కేటీఆర్. అభయహస్తం పేరుతో అతిపెద్ద మోసం చేశారని ఆరోపణ. సమస్యలపై పోరాడాలని శ్రేణులకు పిలుపు. తెలంగాణలో వానలు, ఈదురుగాలుల బీభత్సం. విద్యుదాఘాతంతో 2 మృతి. చెట్టు కూలి 1 దుర్మరణం. రైతులకు తప్పని అగచాట్లు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.